జనసేన నేత కిరణ్ రాయల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష్మిని చూస్తే పాపం అనిపిస్తుంది. ఆమె వైసీపీ ట్రాప్లో పడింది. భూమన అభినయ్, ఆయన పిఏ తదితరులతో కలిసి కుట్ర చేశారు, తెరలేపారు. లక్ష్మితో తనకు సంబంధం లేదని అభినయ్ కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా? వాళ్లకు దేవుడి మీద నమ్మకం లేకపోతే అభినయ్ తన తండ్రి ఒట్టేస్తాడా? నేను ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధమే అని కిరణ్ రాయల్ ప్రకటించారు. వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు. నిన్న చూసారా మీ అందరూ? 2015లో కిరణ్ రాయల్ మీద కేసు A1, A2, A3, A4, A5. ఈ కేసు 2015లో నా మీద కేసు పెట్టారు. ఏమని? కిరణ్ రాయల్ బెదిరించాడు అని. ఒక లేడీ మొన్న NTVలో వచ్చిన ఒక వీడియో ఒకటి చూపించారు కదా, అందరూ చూసారు దాన్ని. ఆ కేసు కొట్టేశాము, ఆ కేసులో కిరణ్ రాయల్ది ఏమీ లేదు, మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 3 ఏళ్ళ క్రితమే. దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే దీని మీద కేసు పెట్టి ఇన్ని కేసులు పెట్టాలి. ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్ ఆస్తి నాకే వస్తుందేమో, అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను నా ఫైనల్గా, అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా. లక్ష్మీరెడ్డి నీకు తెలియదు, నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు, నీ పిఏ లక్ష్మీరెడ్డితో మాట్లాడలేదు. మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక భారతీయ ముటకేలు పడలేదు, పడినాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాయల్ ఏదో చేయాలన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు. మీ సాక్షి టీవీ, వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళకి కూడా తెలిస్తే తప్పదు కదా. జీతాలు తీసుకుంటారు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, పెట్టారు కదా. మాత్రం ఒకటే, నీకు తెలియదు అని చెప్పి కాణిపాకంకి వచ్చి రేపు సాయంత్రం 5 గంటల లోపల లక్ష్మీరెడ్డి నన్ను కలవలేదు, నాకు తెలియదు, నా తేడాగాడు నాకు చెప్పలేదు, వాడు కూడా సంబంధం లేదు ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్నంత రోజులు భూమన కరుణాకర్ రెడ్డికి భూమన అభినయ్ ఒక్క మాటగా మాట్లాడను. తిరుపతి రాజకీయాలు ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను. కాణిపాకం వచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి. లక్ష్మీ సంబంధం, నా మ్యాటర్ నా సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేశాం మేము అని చెప్పమని చెప్పండి. వదిలేస్తా, నేను ఒట్టేస్తా. 1.5 సంవత్సరంగా మీరు దీన్ని నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా. కిరణ్ రాయల్ పదవ చట్టం చెడగొట్టాలని ప్లాన్ చేసి ఒట్టేస్తా. దీనికి సహకరించిన పెద్దలు, నా సన్నిహితులు పేర్లు చెప్తున్నాను, ఒట్టేస్తా. మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా. ఎవరో 2 ఫోన్లు మాట్లాడారో, అమూల్ బేబీ కాదు నేను, అమూల్ బేబీతో కాదు నేను, ఇంకెవరికో చెప్పండి కథలో. మీరు ఎవరెవరితో మాట్లాడాలి, లక్ష్మీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడేది, ఏడాడ కలిసారు, ఇంకా వాడు చెప్పినట్టు చెప్పాలి, మటను బోటి పాయ అన్ని, అంత ఓపిక లేదు నాకు. ఒట్టుకేస్తారా? సరే, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి కుటుంబానికి నమ్మకం లేదు, సరే మీ కుమారుడి మీద ఒట్టేయండి, లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి. మా తండ్రి మీద ఒట్టు, కిరణ్ రాయల్ మేము పట్టించుకోము, బచ్చాగాడోడు, వాడి గురించి మాకు ఎందుకులే, మా స్థాయి వేరు, మేము 200 కోట్లు తిరుపతికి వచ్చాము, అతను బేడాలు అమ్ముకుంటూ, కిలీలు అమ్ముకుంటూ, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ చూడదు మాకే పని. ఈ బ్లాక్ టికెట్లు అమ్మే గురించి సాక్షి రోజు 5 టికెట్ డిబేట్లు పెడతారు వీళ్ళు. మీరు అన్నయ్య మాటలు మాట్లాడతారు కదా, చనిక్కిన చర్చా మాటలు, ఆ మాట చెప్పండి. మాకు సంబంధం లేదు, ఆ కేసే మాకు సంబంధం లేదు, మాకు ఎవరు తెలియదు. అసలు పసుపు అనేవాడు, వాడు పేరు బూత్ వస్తాయి, వాడు తీసుకొని రాలేదు, వాడు ఆ టచ్లో లేడు, ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ. ఒప్పుకుంటారా? సిగ్గుండాలి. జీవితంలో తిరుపతిలో నువ్వు గెలవవు, కార్పొరేటర్గా కూడా నువ్వు గెలవవు, రాసుకో. నేను గెలుస్తాను లేదు పక్కన పెట్టు. మీరు చెప్పొచ్చు నాది కార్పొరేటర్ స్థాయి కాదేమో, నాది కాదే అనుకో, నీదే కదా ఆ స్థాయి. ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా. అమ్మాయి, మా నాన్న అంటాడు, నా కొడుకు సిగరెట్ తాగడు, మందు తాగడు, నాన్ వెజ్ ఎక్కువ తినడు, కానీ అమ్మాయిని ట్రాప్ చేసి రాజకీయ నాయకులు పంపిస్తాడు. ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలుగుతా. కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని. నేను ఇంత ఘాటుగా మాట్లాడుతా అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కిస్తాడా? ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట, రోజు ఊడిపోతాను 10 అనుకుంటా నేను. ఇచ్చుకో, ఎవడు చెప్తున్నావు? జైల్లో కూర్చోబెట్టిస్తా, ఒక్కొక్కటి బట్టలు కూడా తీసి కథలు చేస్తారా డిబేట్లో పెట్టి? ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు? చిల్లర వెధవలు ఆటలాడతారు.
వాడెవడో నేను వచ్చి ఆయమా మేడం నా దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ అన్ని బయట పెడితే జీవితాలు మారిపోతాను. నీ జీవితమే మారిపోయింది. దేవుడున్నాడు. పెట్టు ఛాలెంజ్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అభిరెడ్డికి అంటూ అందరికీ మీరు ఏమైనా ఎవిడెన్స్ బయట పెట్టండి, మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా. ఆటలాడతారు. కోర్టులో కేసు చేరుతాం, హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా, నాకేమైనా అఫైరో చేసేసి ఇష్టం వచ్చి ఆడేసి 2012లో 13లో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు 12-13 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరో అమాయకుని నేను, నాకేమీ తెలియదు. తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త, అమూల్ బేబీ కాదు నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా ఎవరెవరు ఏడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడొచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరూ చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్నీ విడిచేసి లంగాలవాడ భగవాన్ దాస్ గారిని నా జోలికి రావద్దండి.